ఎప్పుడైతే నీ ఆసక్తి లౌకిక సంబంధమైనదిగా కాకుండా పనికి మాలిన విషయాలపైన ఉండినటువంటి నీ ఆసక్తిని వెనక్కి తగ్గించుకొని నీవు దేవుని సంబంధమైనటువంటి విషయాలపైన, దేవుని వాక్యం పైన, దేవుని యొక్క ప్రణాళిక పైన, దేవుని ఆత్మ విషయాలపైన నీవు ఎప్పుడైతే లక్ష్యము ఉంచడం మొదలు పెడతావో, ఎప్పుడైతే ఆసక్తిని మలుచుకోవడం మొదలు పెడతావో ఆ విషయాన్ని ప్రభువు చూస్తాడట. చూసి అక్కడ మొదలవుతుంది నీ ప్రణాళిక. నిన్ను పేరు పెట్టి ఆయన పిలుచుకుంటాడు. మోషే అని ఆయన పిలిచినప్పుడు ప్రణాళిక, దేవుని ప్రణాళిక, దేవుని గొప్ప గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములు ఆ క్షణంలో మొదలయ్యాయి. నేను ఏదో గొడవైంది, అనవసరంగా గెలుపుకున్నాడు, వాళ్ళని చంపేశాడు, అయిపోయింది. మళ్ళీ ఏం చేశాడట, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది, దేంటో చూద్దామని. అన్నీ కావాలి మోషేకి. సో వెళ్ళిన తర్వాత వాళ్ళని అడుగుతున్నాడు, ఏమిరా మీరెందుకు సహోదరులు కాదా? వాళ్ళు సహోదరులు అయితే ఎందుకు, మరొకటి అయితే ఎందుకు? మీరెందుకు సహోదరులు కాదా? మీరెందుకు ఒకరినొకరు తన్నుకుంటున్నారు, ఒకరినొకరు ఎందుకు జగడమాడుతున్నారు అని చెప్పి అడిగితే అక్కడ ఉన్న యూదుడు ఎంత తెలివైనడట చూడండి. ఆడ అడుగుతున్నాడట, ఏ మోషే, నిన్న నువ్వు ఒక ఐగుప్తీయుని చంపేశావు. అతన్ని చంపేసి అతని శరీరము ఎవరికి దొరకకుండా అతని శవాన్ని దాచావు కదా, అలాగున నన్ను కూడా నువ్వు చేద్దాం అనుకుంటున్నావా? నన్ను కూడా చంపేసి నన్ను కూడా ఎవరు అడగరు కదా అని చెప్పి పూడ్చిపెడదాం అనుకుంటున్నావా అనేసి అడిగాడు. ఎప్పుడైతే అడిగాడో మోషేకి ఏం కలిగిందండి? భయము కలిగింది. భయము కలిగి ఫరో నుండి, ఆ దేశంలో నుండి అతడు పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఏ ప్రణాళికలోకైతే దేవుడు అతన్ని నడిపించాడో, ఫరోలాగా దేశమును ఏలుబడి చేయగలిగిన అవకాశము కలిగినటువంటి మోషే అతని పని అతను చూసుకోకుండా పక్క వాళ్ళ వ్యవహారాల్లో అతడు ఆసక్తి చూపించడం వలన, లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆసక్తి చూపడం వలన అతడు ఏమైపోయాడంటే ఐగుప్తు దేశంలో నుండి బయటికి రావాల్సి వచ్చింది, పారిపోవలసి వచ్చింది, ఆ జనము నుండి పారిపోవలసి వచ్చింది. ఎక్కడో కొండల మధ్యలో ఒక దీనమైన దశలో కొన్ని గొర్రెల మందను అతడు మేపుకుంటున్నాడు, ఆ పశువుల మందను మేపుకుంటున్నాడు. అలాంటి ఒక దయనీయమైన పరిస్థితి పిల్లలు. అయితే ఈ ఆసక్తి అనేది మోషేలో పాతుకుపోయినటువంటి ఒక స్వభావం. అతని జీవితంలో ఆ లోక సంబంధమైన ఆసక్తి అన్ని కష్టాల్ని, అన్ని నష్టాల్ని తెచ్చిపెట్టినా అతడు ఆ ఆసక్తిని విడిచిపెట్టలేకపోయాడు. ఎందుకంటే అది అతని లక్షణముగా మారిపోయింది. ఆసక్తి విషయంలో మందుడిగా ఉండలేడు మోషే. నోటి మాంద్యత అయితే అతని జీవితంలో ఉంది, కానీ ఆసక్తి విషయంలో మాంద్యత అతని జీవితంలో లేదు పిల్లలు. ఎందుకంటే ఆ ఆసక్తి ఎప్పుడైతే అతని జీవితంలో ఉందో, ఇప్పుడు ఏం చేస్తున్నాడట, ఈ మందను మేపుకుంటూ ఆ కొండల మీదకి వెళ్తున్నాడట. ఎప్పుడైతే ఆ కొండల మీదకి వెళ్తున్నాడో అతను ఆ బండ సందులో ఎక్కడో ఒక చిన్న వెలుగు రావడం చూశాడు. ఎప్పుడైనా దాటిపోవచ్చు కదా. ఇందాక ఐగుప్తీయుడు యూదుని విషయంలో ఎలాగైతే తనకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకున్నాడో, ఎలాగైతే ఇద్దరు యూదులు జగడమాడుతుంటే వాళ్ళ మధ్యలోనికి వెళ్లి పరిస్థితులు ఏంటో కనుక్కున్నాడో, ఇప్పుడు ఈ బండ సందులో వచ్చినటువంటి ఈ వెలుగు యొక్క విషయం ఏంటో కనుక్కుందామని అతనిలో ఉండినటువంటి ఆసక్తి అతన్ని దాటిపోనివ్వలేదు. ఇప్పుడు అదేంటో చూద్దామనుకున్నాడు. ఎందుకు ఆ వెలుగు వస్తుంది? ఎందుకయ్యా నీకు ఎందుకు ఆ వెలుగు వస్తుంది? నేను చూస్తాను. దగ్గరికి వెళ్ళి చూశాను. చూసేటప్పటికి లోపల ఏం కనిపించిందంటే ఒక పొద ఉందట. ఆ పొద మంట చేత మండించబడుతుందట. ఆ మంట రేగుతుందంటే కానీ, రగల్చబడుతుందంటే కానీ ఆ పొద కాలిపోలేదట. ఇలా ఎంత గొప్ప విషయము! ఆ పొద కాలిపోవటం లేదు, కానీ మంటలు దానిలో నుండి వస్తున్నాయి. ఎప్పుడైతే దాన్ని చూశాడో తన హృదయంలో ఒక ఆలోచన చేశాడు. మోషే ఏమనుకుంటున్నాడో మనం చూద్దాం. ఇప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం. మోషే ఏమనుకున్నాడు ఆ పొదను చూసిన తర్వాత? అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకునేను. చూసారా మోషే యొక్క ఆసక్తి మళ్ళీ ఎలా బయటకు వచ్చిందో? అతనిలో స్వాభావికంగా ఆ లక్షణం ఉండిపోయింది పిల్లలు. ఎప్పుడైతే ఆ మండుచున్నటువంటి పొదను చూశాడో అది ఎందుకు కాలిపోవట్లేదు,
అందులో ఉండినటువంటి గొప్ప వింత ఏంటో, అందులో ఉండినటువంటి గొప్ప విషయం ఏంటో నేను తెలుసుకుంటాను అనుకుని ఆ తట్టుకు వెళ్ళాడట. నేను వెళ్తాను, దాన్ని చూస్తాను అనుకున్నాడు. మమ్మల్ని వదిలేశాడు, ఇక్కడ తన పనిని వదిలేశాడు. తనకు సంబంధం లేనటువంటి ఒక విషయం కొరకు ఆసక్తి చూపుతూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే వెళ్ళాడో ఆ ప్రదేశంలో యెహోవా దూత తిరిగి ఆ తట్టు రావడం, ఆ మోషే ఆ తట్టు రావడం చూసి దేవుని దూత చెప్తుంది ఏంటంటే, ఇదిగో నీవు నిలవబడినటువంటి ప్రదేశము పరిశుద్ధమైనది కనుక నీ పాదరక్షలను విడిచిపెట్టు. అప్పుడైనా మనమైతే జడిసిపోయి పారిపోతామేమో. మోషే పరిగెత్తట్లేదు, మోషే బెదిరిపోవట్లేదు. ఒకవేళ భయం కలిగిన ఆ గొప్ప వింత ఏంటో నేను చూస్తాను. ఇంట్రెస్ట్, ఆ ఆసక్తి అతన్ని వెళ్ళిపోనివ్వట్లేదు, ఆ ఆసక్తి కదిలిపోనివ్వట్లేదు, ఆ ఆసక్తి వెలుదరగనివ్వట్లేదు. ఆసక్తి చెప్తుంది ముందుకు వెళ్ళి, ఆ ఆసక్తి చెప్తుంది ఆ గొప్ప వింత ఏంటో చూడు. ఆసక్తి చెప్తుంది దాన్ని తెలుసుకో, దాన్ని పరిశీలించు, పరిశోధించు. కాబట్టి వెంటనే తన జోడును విడిచిపెట్టేశాడు. ఆ పరిశుద్ధమైన స్థలం ఏంటో చూద్దాం అనుకున్నాడు. అప్పుడు చూడండి అక్కడ మాటల్లో చెప్తున్నాడు, ఎంత గొప్ప మాట పిల్లరా. 4వ వచనం చదువుతున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆమేన్. ఇప్పటి వరకు లోక సంబంధమైనటువంటి విషయాలలో ఉండినటువంటి మోషే యొక్క ఆసక్తి దేవుని సంబంధమైనటువంటి విషయాలపైకు మరలబడ్డది పిల్లరా, మార్చబడ్డది, మరల్చబడ్డది. సో ఇప్పుడు లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఆసక్తి, ఆడేమైపోతున్నాడు, ఈడేమైపోతున్నాడు అన్న ఆసక్తి, వాళ్ళ సంగతులు ఏంటి, వీళ్ళ సంగతుల మీద ఉండినటువంటి ఆసక్తిలో నుండి మోషే వెనకకు తగ్గి దేవుని సంబంధమైనటువంటి విషయాలపైన ఆసక్తిని పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఆ పొదవైపు అడుగులు వేస్తున్నాడో అప్పుడు ఆ ఆసక్తిని అతడు దేవుని సన్నిధి వైపు, దేవుని విషయాల వైపు తనకు కలిగినటువంటి పద్ధతులను చూసినటువంటి ప్రభువు అతనిని చూచానట. అది చూశాడట. దేవుడు చూసి అడుగుతున్నాడట, పిలుస్తున్నాడట, మోషే అని పిలిచాడు. దానికి చిత్తము ప్రభువా అని మోషే సమాధానం ఇచ్చాడు. అక్కడ మొదలవుతుంది దేవుని యొక్క ప్రణాళిక. పిల్లల, ఎప్పుడైతే నీ ఆసక్తి లౌకిక సంబంధమైనదిగా కాకుండా లోక సంబంధమైన విషయాలపైన ఉండిన నీ ఆసక్తి, ఆ సినిమాల పైన, ఆ సీరియల్స్ పైన, ఆ లోకంలో ఉండినటువంటి ధనము పైన, జనము పైన, మనుషుల విషయాలపైన, సంగతులపైన ఉండినటువంటి ఆసక్తిని, పనికి మాలిన విషయాలపైన ఉండినటువంటి ఆసక్తిని వెనక్కి తగ్గించుకొని నీవు దేవుని సంబంధమైనటువంటి విషయాలపైన, దేవుని వాక్యం పైన, దేవుని యొక్క ప్రణాళిక పైన, దేవుని ఆత్మ విషయాలపైన నీవు ఎప్పుడైతే లక్ష్యము ఉంచడం మొదలు పెడతావో, ఎప్పుడైతే ఆసక్తిని మలుచుకోవడం మొదలు పెడతావో ఆ విషయాన్ని ప్రభువు చూస్తాడట. చూసి అక్కడ మొదలవుతుంది నీ ప్రణాళిక. నిన్ను పేరు పెట్టి ఆయన పిలుచుకుంటాడు. మోషే అని ఆయన పిలిచినప్పుడు ప్రణాళిక, దేవుని ప్రణాళిక, దేవుని గొప్ప గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములు ఆ క్షణంలో మొదలయ్యాయి. పిల్లలు, ఏ క్షణంలో అయితే నీ ఆసక్తిని ప్రభు వైపు నువ్వు మలుచుకుంటావో ఆ క్షణంలో దేవుని గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ప్రారంభించడం మొదలు పెడతావు. అవన్నీ ప్రారంభమవుతాయి. నీ జీవితంలో నూతన పరచబడుట నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో కొత్త విషయాలు జరగడం నువ్వు నేర్చుకోగలుగుతావు. దేవుని విషయాలపైన, దేవుని సంబంధమైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉండండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక చెప్తా ఉంది, ఇదిగో భూ సంబంధమైన విషయాలపైన మనసు ఉంచకండి, పరలోక సంబంధమైన విషయాలపైన, పైనున్న వాటినే లక్ష్యం ఉంచండి అంటున్నాడు. పైన ఏమున్నాయి? పైన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు మహిమలో ప్రభు కూర్చుని ఉన్నాడు. మహిమ మిత్రులా, శరీర సంబంధమైన విషయాలపై నుండి లోక సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి నశించిపోయే, గతించిపోయే విషయాలపై నుండి నీ ఆసక్తిని మహిమ కలిగినటువంటి ప్రభు వైపునకు నీవు మార్చాలి. ఏ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ప్రభు వైపు నీ ఆసక్తిని మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆసక్తిని మార్చుకుంటావో ప్రభుతో సహవాసము ప్రారంభమవుతుంది. ప్రభు యొక్క గొప్ప ప్రణాళిక నీ జీవితంలో ప్రారంభమవుతుంది. గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. మోషే అప్పటి నుండి దేవునికి సొంతమైనటువంటి వ్యక్తిగా అయిపోయాడు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచినా నీవు నా సొత్తు. మోషేని ఎప్పుడైతే పిలిచాడో మోషే దేవుని సొత్తు అయిపోయాడు.
దేవుని పక్షాన అతడు నడిచాడు. ఎంత గొప్ప నాయకుడు! అంతకు ముందు పుట్టలేదట ఎవడు, ఆ తర్వాత ఎప్పుడు కూడా పుట్టడట. అంత గొప్ప అద్భుత కార్యాలు జరిగించినటువంటి మోషే, అంత గొప్ప జనాన్ని ధైర్యము కలిగి నడిపించిన మోషే కేవలము దేవుని పట్ల తనకు కలిగిన ఒక ఆసక్తి అనబడే ఒక లక్షణము వలన అతడు రక్షింపబడ్డాడు. ఆ లక్షణము వల్ల దేవుని కొరకు గొప్ప కార్యములను చేయగలిగాడు. ఈ రోజు అటు లక్షణము మన జీవితంలో ఉండాలి. మొట్టమొదటిగా చెప్తున్నాడు, ఆసక్తి కలిగి ఉండండి. ఆసక్తి విషయంలో మందులుగా ఉండద్దు, మాధ్యత ఉండద్దు. ఆసక్తి విషయంలో మనం ఎలా ఉండాలంటే తీవ్రత కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని పని మనకేం కలిగి ఉండాలి? ఇంట్రెస్ట్ ఉండాలి. ఇటీవల మన సహోదరుని ఒకరిని నేను అడిగాను, ఇదిగో మరి టీవీలో వాక్యం చెప్తున్నాము, మరి నువ్వు దేవుని పని అది నువ్వు సహకరించాలరా, నువ్వు స్పాన్సర్ చేస్తే బాగుంటది అని చెప్పి ఒక సహోదరుని అడిగాను. ఆ సహోదరుడు అన్నాడు ఏంటంటే, అబ్బాయి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నయ్య. ఏం లేదండి? ఇంట్రెస్ట్ లేదు. దేని మీద ఇంట్రెస్ట్ లేదు? అది సినిమా అనుకున్నావా, సీరియల్ అనుకున్నావా? దేని మీద ఇంట్రెస్ట్ లేదు? దేవుని పని మీదే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా మన జీవితాలు ఎందుకు? పిల్లరా, ఇది ఒక స్పాన్సర్షిప్ డబ్బులకి సంబంధించింది కాదు. ఒక మాట కొన్ని వేల మందికి దేవుని మాటను అందించగలిగేటువంటి ఒక సాధనం. దేవుని పని కొరకు ఇంట్రెస్ట్ రావాలి ఈరోజు నీ జీవితంలో. మేమెందుకు మా చదువులు వదిలేసుకుని, మా ఉద్యోగాలు వదిలేసుకుని, పెళ్లిళ్ళు వదిలేసుకుని, కుటుంబాలను వదిలేసి, సమస్తమైన విషయాలు విడిచిపెట్టుకుని మేమెందుకు దేవుని పని చేస్తున్నాము? మాకు వేరే పని లేక? అది దేవుని పని పిల్లరా. It should be done with much more fear and earnest desire. మన జీవితంలో అతి ఆసక్తితో మనం చేయగలిగిన పని, చేయాల్సిన పని దేవుని పని అయితే ఈరోజు వింటున్నటువంటి ప్రియులారా, ఆత్మ చెప్తున్న సంగతులను చెవి కలిగి వినండి. దేవుని పనిని చేయడం కంటే ఉత్తమోత్తమైన పని ఏది కూడా లేదు. దేవుని పనిని గురించి నీకు పిలుపు వచ్చిందా, వెంటనే నువ్వు స్పందించాలి. ఎలాగా? ఇంట్రెస్ట్ లేదండి కాదు, ఆసక్తి కలిగి దేవుని పనిలో కొనసాగాలి. లోకంలో ఉన్న అనేకమైన విషయాలపైన నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. చర్చ్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఆదివారం చర్చ్ సర్వీస్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యం చదవాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంట్రెస్ట్ ఉండదు. ప్రార్థన చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంట్రెస్ట్ ఉండదు. ఈ విషయాలు ఏమిటిలో కూడా నీ జీవితంలో ఆ ఆసక్తి లేకపోతే, ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంక మన జీవితాలు వ్యర్థం ముఖ్యులాగా. కాబట్టి రెండవ మాటలోనికి మనం వెళ్దాం. రెండవ మాట, మొట్టమొదటి మనం ఆసక్తి అని మనం మాట్లాడుకున్నాం. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ వాక్యం దగ్గరికి వద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. చూడండి, ఆసక్తితో అపేక్షించాలి. సో మొట్టమొదటి ఆసక్తిని గురించి మనం మాట్లాడుకున్నాము. లోక సంబంధంగా ఉండిన మన ఆసక్తి, పనికి మాలిన విషయాలపైన ఉన్న మన ఆసక్తి దేవుని సంబంధమైన విషయాలపైకి ఈరోజు మార్చుకోవాలి. అలాంటి ఆసక్తిని మనం అలవర్చుకోవాలి. అది మన జీవితంలో ఒక లక్షణముగా ఉండాలి. రెండవది, ఆసక్తితో ఏం చేయాలట? అపేక్షించుట. ఆసక్తి ఒక్కటి ఉంటే సరిపోదు, ఆసక్తితో పాటు ఏం చేయాలట? అపేక్షించాలి. చూడండి, ఒక షాపింగ్కి వెళ్ళామనుకోండి, ఏమైనా వస్తువులను కొనడానికి వెళ్ళామనుకోండి, వాటిని చూడగానే మనకేం కలుగుతుందంటే దానిపైన ఆసక్తి కలుగుతుంది. అబ్బాబా ఈ షర్ట్ ఎంత బాగుంది, అబ్బాబా ఈ యొక్క ఏమంటారు ఈ వాషింగ్ మెషిన్ ఎంత బాగుంది, అబ్బా ఈ ఏసీ ఎంత బాగుంది అనుకుంటాం. వెంటనే దాన్ని చూడగానే దానిపై మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. గబగబా వెళ్తాం, దాన్ని పట్టుకుంటాం. వెంటనే దాని మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, ప్రైస్ ట్యాగ్ చూస్తాం. ఎంతండి ఇది? ఆసక్తి. ఎంతండి ఇది అడుగుతా. అమ్మా అది ₹1,00,000 అమ్మా. అబ్బా వదిలేండి. ఈ రోజు నీ జీవితంలో ఏముంది? ఆసక్తి ఉంది, కానీ దాన్ని స్వతంత్రించుకోవాలి, దాన్ని నేను ఎలాగైనా సరే స్వతంత్రించుకోవాలి అనే అపేక్ష లేదు. ఆసక్తి ఒకటి ఉంటే మాత్రం సరిపోదు. దీని విలువ ఎంత, నాకు దీని మీద ఆసక్తి ఉంది కాబట్టి ఎంత విలువ పెట్టైనా సరే నేను దాన్ని స్వతంత్రించుకోవాలి
అనేటువంటి ఆపేక్ష ఉండాలి. దేవుని సంబంధమైనటువంటి విషయాల్లో అది మరి ఎక్కువ ఉండాలి. ఆసక్తితో పాటు ఏముండాలంటే ఆపేక్ష ఉండాలి. సరే, ఈ ప్రైస్ ట్యాగ్ ఎక్కువ ఉంది, ఇది మనకు సంబంధించింది కాదులే, పోలే వదిలేద్దాం, తర్వాత చూద్దాంలే. ఎందుకు నీకు ఆసక్తి ఉంది కానీ దాన్ని ఆపేక్షించలేకపోతున్నావు. ఎందుకు ఆపేక్షించలేకపోతున్నావు? ఆసక్తి ఉండాలట, ఆపేక్షించాలి అట. కాబట్టి ఈరోజు ఆపేక్షించమని దేవుని వాక్యము మన జీవితాల్లో ప్రోత్సాహపరుస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. పర్వాలేదు, అపేక్షించు, పర్వాలేదు, ఆసక్తి కలిగి ఆపేక్షించు. వేటిని అపేక్షించాలి? లోక సంబంధమైనటువంటి విషయాలను అపేక్షించాలా? వేటినని చెప్తుందండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనము. దేనిని అపేక్షించమంటుంది అంటే కృపావరములలో శ్రేష్టమైనవి అపేక్షించాలి. వేటిని అపేక్షించాలంటే ఆసక్తితో అపేక్షించు. వేటిని అపేక్షించు? శ్రేష్టమైనవి, వరములలో శ్రేష్టమైనవి అపేక్షించాలంట. శ్రేష్టమైనవి అంటే ఏంటో మనం ఈరోజు మాట్లాడుకుందాం. గుడ్, బెటర్, బెస్ట్ అండ్ ఎక్సలెంట్. 4 విషయాలు. గుడ్ అంటే మంచివి, బెటర్ మంచి వాటిలో మంచివి బెటర్, బెటర్ లో బెస్ట్ ఈ మంచి వాటి కంటే మంచి వాటిలో నుండి గొప్పవి, ఆ బెస్ట్ లో ఎక్సలెంట్, ఆ గొప్ప వాటిలో కంటే గొప్పది శ్రేష్టమైనది. మంచి వాటిలో మంచివి. ఇప్పుడు చూడండి, కూరగాయలు ఏమన్నా మీరు తీసుకోవడానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఎంచుతున్నారు అనుకోండి, అక్కడ ఆ కూరగాయలు ఆవిడ ఏం చెప్తుంది? ఎంచకెళ్ళమ్మా, అక్కడ ఉన్నవన్నీ మంచివే. అన్ని మంచివే అయినప్పుడు నువ్వెందుకు ఎంచుతున్నావు? ఎందుకు అంటే మనకి మంచివి అయితే సరిపోదు, మంచి దానిలో మంచిది కావాలి. అంటే గుడ్ నుండి గుడ్ లో బెటర్ కావాలి. అమ్మా అక్కడ ఉన్నవన్నీ బెటర్ అయినమ్మా అన్నారనుకోండి, అక్కడ ఉన్నవన్నీ మంచి వాటి కంటే మంచివి అన్నారనుకోండి, ఆ మంచి వాటిలో ఎంచుతాం. మళ్ళీ ఎందుకు ఎంచుతున్నామంటే నీకు మంచిది మాత్రమే సరిపోదు, నీకు గొప్పది కావాలి. అక్కడ ఉన్నవన్నీ గొప్పవేదమ్మా అంటే ఆ బెస్ట్ ఏమ్మా అంటే నీకు బెస్ట్ లో బెస్ట్ కావాలి. నువ్వు ఎంచుతావు మళ్ళీ ఎందుకు అంటే నీకు బెస్ట్ లో బెస్ట్ అంటే శ్రేష్టమైనవి కావాలి, నీకు ఎక్సలెంట్ థింగ్స్ కావాలి. గుడ్, బెటర్, బెస్ట్ అండ్ ఎక్సలెంట్. ఈరోజు మన జీవితంలో ఆసక్తి ఉండాలి, ఆసక్తితో అపేక్షించాలి. వేటిని అపేక్షించాలి? గుడ్ ని అపేక్షించాలా, బెటర్ ని అపేక్షించాలా, బెస్ట్ ని అపేక్షించాలా, లేకపోతే ఎక్సలెంట్ ని అపేక్షించాలా? దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నీకైతే గుడ్ చాలు, గుడ్ చాలే, అది కాస్ట్లీ, అది వద్దు మనకి, నీ అపేక్ష అంతవరకే పరిమితం అయిపోయింది. కానీ ప్రభు వాక్యం చెప్తా ఉంది, వరములలో శ్రేష్టమైన వాటిని, డోంట్ గో ఫర్ గుడ్, డోంట్ గో ఫర్ బెటర్, డోంట్ గో ఫర్ బెస్ట్, గో ఫర్ ద ఎక్సలెంట్ అని చెప్తాడు. ఆ ఎక్సలెంట్ శ్రేష్టమైన వాటిని అపేక్షించాలంట. ఏంటా శ్రేష్టమైనవి? వరములలో శ్రేష్టమైనవి. వరం అంటేనే గొప్పది. ఏమండి? వరం అంటేనే గొప్పది. స్వస్థపరచు పరిశుద్ధాత్మ శక్తి, ప్రవచన వరము, భాషల వరము, భాషలకు అర్థము చెప్పు వరము, విశ్వాసమును వరము, అద్భుతములు చేయు శక్తి, ఇవన్నీ వరములు కదా. వరములు అందరిలో పనిచేసేస్తాయా? పనిచేయవు, ఎవరో ఒకరిలో. ఆ వరములే గొప్పవైతే వాటిలో గొప్పవి మనకొద్దు, శ్రేష్టమైనది అపేక్షించండి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ప్రభు ఆత్మ మనల్ని ప్రోత్సాహపరుస్తుంది, పైకే తీసుకెళ్తుంది. దావీదు భక్తుడు అడుగుతాడు, ప్రభా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను నడిపించండి ప్రభా, నేను ఎక్కలేని ఎత్తైన శిఖరానికి నన్ను చేర్పించండి ప్రభా అని అడుగుతున్నాడు. ఎక్కలేని ఉన్నతమైనది. ఎందుకు అంటే God wants us to desire the best and the excellent things. గొప్పవి మాత్రమే కాదు, మంచివి మాత్రమే కాదు, శ్రేష్టమైన వాటినే నువ్వు అపేక్షించాలి అని ప్రభు వాక్యం ఈరోజు చెప్తా ఉంది. కాబట్టి శ్రేష్టమైనవి ఏంటో మనం ఏం చేయాలండి? దాని కొరకు పరిశీలించాలి. శ్రేష్టమైనది ఏంటో దానిని మాత్రమే అపేక్షించాలి, ఆసక్తితో అపేక్షించాలి.
ఒకటి ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, రెండు అపేక్ష డిజైర్. యు మస్ట్ ఎర్నెస్ట్లీ డిజైర్ నాట్ ద గుడ్ థింగ్స్, not the better things, not the best things, but the excellent things. Earnestly desire the excellent things in your life. నీ జీవితంలో అతి ఆసక్తితో నువ్వు ఆపేక్షించవలసినవి శ్రేష్టమైనవి, గొప్పవైనవి కాదు, మంచివైనవి కాదు, శ్రేష్టమైనవి. వరం అంటే ఏంటండి? దేవుడు ఎవరికైనా సరే ప్రత్యక్షమైతే ఇదిగో భక్త ఒక వరమును కోరుకో అని చెప్తాడు. ఈరోజు దేవుడు నీ ఎదుట నిలవబడి, ప్రభు నీ ఎదుట నిలవబడి ఏదో ఒక విషయాన్ని నేను నీకు వరముగా ఇస్తాను కోరుకోమంటే నువ్వేమడుగుతావు దేవుణ్ణి? ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ మొదలవుతాయి. నా దగ్గర జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం అడుగుతానా? నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు అడుగుతానా? ఒక సరదాగా ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారట. ఒక యజమానురాలు, ఒక పని మనిషి. యజమానురాలు అడిగిందట, ఏమే దేవుడు నీకు ప్రత్యక్షమై నిన్ను ఒక విషయాన్ని కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు అని అడిగిందట పని మనిషికి. పనివాడు చెప్పిందట పనమ్మాయి, అమ్మా దేవుడు నిజంగా కనుక నాకు ప్రత్యక్షమై వరమిస్తే కోరుకోమని అడిగితే నాకు జ్ఞానము కావాలి, కొంచెం తెలివి జ్ఞానం ఇవ్వమ్మా అని నేను అడుగుతాను అన్నదట. దానికి యజమానురాలు అన్నదట, చిచ్చి నీకు నిజంగా పోగలేదే, దేవుడు అంత గొప్పడు ప్రత్యక్షమై అడిగినప్పుడు ఏంటి డబ్బులు గిబ్బులు అడుగుతున్నావు, జ్ఞానం అడగాలి తెలుసా, జ్ఞానము అన్నదట. దానికి ఆ పనావిడ సమాధానం చెప్పిందట, అంతేలేమా ఎవరి దగ్గర లేనిది వాళ్ళు అదే అడుగుతారు, కాబట్టి నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను డబ్బులు అడిగాను, నీ దగ్గర జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం అడుగుతున్నాను అనేసి అడిగిందంటే చెప్పిందట. పిల్లరా నిజంగానే మన దగ్గర ప్రభు ఒకసారి మన ఎదుట నిలబడి ఏదైనా విషయాన్ని అంశాన్ని కోరుకోమని అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మనలో క్యాల్కులేషన్స్ మొదలవుతాయి. జ్ఞానం లేదా, లేకపోతే చదువు లేదా, లేకపోతే డబ్బు లేవా, లేకపోతే ఏం అడుగుదామని చెప్పి మనం సతమతం అవుతాం. ఒకటే అడగాలి, వెంటనే క్యాల్కులేషన్స్ మొదలవుతాయి. ఏం అడుగుదాం? ఇది అడుగుదామా? వద్దొద్దు, దీనికంటే ఇది అవసరం, దీన్ని అడుగుతాం. వద్దొద్దు, ఇది దీనికంటే ఇది అవసరం అని మనం ఏం చేస్తా ఉంటాం? మనం క్యాల్కులేషన్ చేస్తున్నాం. ఏం క్యాల్కులేషన్ చేస్తున్నామంటే దేవుడు ఒకటే ఇస్తానన్నాడు కాబట్టి ఆ ఒక్క వరము కూడా మంచివి గొప్పవి కాదు, దానికంటే మించి శ్రేష్టమైనవి ఉండాలని, ఆ శ్రేష్టమైనవి మన జీవితంలో స్వతంత్రించుకోవాలని మనం ఇష్టపడతా ఉంటాం. మరి ఈ రోజు మన దైనందినమైనటువంటి జీవితంలో కూడా ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. పిల్లల ఆసక్తితో అపేక్షించండి, శ్రేష్టమైన వరములు ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఒక వ్యక్తిని మన ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలో ఇందాక ఆసక్తిని గురించి నేర్చుకోవడానికి మనం మోషే యొక్క ఉదాహరణ ఎలాగైతే తీసుకున్నామో అలాగే ఈరోజు ఈ యొక్క గొప్పది శ్రేష్టమైనటువంటి వరములు ఏంటో దేవుడు మనల్ని ఎదుటి నిలవబడి వరమును ఇస్తాము అన్నప్పుడు మనం ఎలాంటి విషయాన్ని అడగాలో, ఎలాంటి అత్యాసక్తి కలిగి మనం అపేక్షించాలో ఆ శ్రేష్టమైన విషయాలు ఏంటో ఒక వ్యక్తి ద్వారా మనం నేర్చుకున్నాం. ఆ వ్యక్తి పేరు పాత నిబంధన గ్రంథంలో నుండి యాకోబు, మోసగాడైనటువంటి యాకోబు గురించి. పిల్లలు ఒకరోజు యాకోబు ప్రయాణం చేస్తున్నాడు. అతడు తన తండ్రి ఇంటి నుండి పారిపోతున్నాడు, మామయ్య లాభాలను చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్యదారిలో అతను దగ్గర ఎవరి మనుషుల సహాయం లేదు, కేవలము ఒక చేతి కర్రను ఆనుకుని అతను ప్రయాణం చేస్తున్నాడు. ఆ రాత్రి అక్కడ తలను ఒక రాతిని తలకు దిండుగా పెట్టుకుని పడుకున్నాడు. ఒక కలను కన్నాడు, ఆకాశంలో నుండి కిందకి ఒక నిచ్చెన దిగి వచ్చింది. ఆ దిగి వచ్చిన నిచ్చెన మీద నుండి దేవదూతలు కిందకి దిగుతున్నారట, భూమి మీద నుండి పైకి దేవుని దగ్గరికి ఎక్కుతున్నారట. ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క చివర, ఆ నిచ్చెన యొక్క చివర సర్వశక్తి కలిగినటువంటి ప్రభు కూర్చుంటున్నాడట, ఆశీనుడై ఉన్నాడట. ఈ దర్శనాన్ని చూడగానే, ఈ కళను చూడగానే అతను మెలకు వచ్చి అనుకున్నాడు, అమ్మో ఈ విషయం నాకు తెలియకపోయినే, ఈ స్థలం ఎంత భయంకరము. ఎందుకు అంటే ఈ ప్రదేశంలో ప్రభు ఉన్నాడు, ఇది ప్రభు సన్నిధే తప్ప మరి ఇంకేమీ కాదు, ఇది పరలోకపు గవినే తప్ప మరి ఒకటి కాదు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆలోచన అతనికి వచ్చిందో, ప్రభు సన్నిధిలో అతను ఉన్నాడని గ్రహించాడో, వెంటనే అతని హృదయంలో నుండి ప్రార్థన మొదలవుతుంది. వెంటనే అతని హృదయంలో నుండి దేవుని అడగడం మొదలవుతుంది. ఎందుకంటే దేవుడు అతనికి ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు.
దేవుని ప్రత్యక్షతలోనికి లేక దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి జనాంగంగా మనము ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోనికి వస్తామో, అది దేవుడి సన్నిధి అని గ్రహిస్తామో, మనం ఏం చేయాలో తెలుసా? మనం దేవుడిని అడగడం మొదలు పెడతాం. మనకి తెలియకుండానే అడగడం మొదలు పెడతాం. ఈరోజు యాకోబు దేవుడిని అడుగుతున్నాడు. దేవుడిని అడిగేటప్పుడు ఏం చేస్తామంటే, ఒకటికి 2 సార్లు ఏం చేసుకోవాలండి? ఆలోచించాలి. అంటున్నాం కదా ఇందాక, ఒక వరం ఇస్తామన్నప్పుడు ఒకటే అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువగా ఆలోచించి మంచిది, గొప్పది, శ్రేష్టమైనది అడగాలి కదా. ఇప్పుడు యాకోబు తంతు అదే అయింది. యాకోబు పరిస్థితి అదే ఉంది. ఏమిటంటే, నేను ఇప్పుడు దేవుని శ్రేష్టమైనది అడగాలి. ఏం అడగాలి? బోల్డ్ అనే రిక్వైర్మెంట్స్ ఉన్నాయే. ఆ బోల్డ్ అనే రిక్వైర్మెంట్స్ లో ఒకటే ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థనలో అన్ని విషయాలు వచ్చేసాయి. ఎంత తెలివైనడో తెలుసండి యాకోబు. అతని ప్రార్థన ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండం దగ్గరికి వద్దాం. ఆదికాండము 28వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది. ఫస్ట్ టైం దేవుడిని అడుగుతున్నటువంటి ప్రార్థనలో, అతను చేస్తున్న ప్రార్థనలో ఒకటే ప్రార్థన చేశాడు, కానీ చాలా విషయాలు ఎలా అడిగేశాడో ఆ తెలివితేటలు మనం చూద్దాం. ఏమంటున్నాడు? ఒకవేళ నేను ఏమంటున్నాడు? దేవుడు నాకు తోడై ఉండి. ఫస్ట్ విషయం ఏంటంటే, మొదటిది దేవుడు నాకు తోడై ఉండాలి. ఇది మొట్టమొదటి రిక్వెస్ట్. రెండవది అతని ప్రార్థనలో ఉన్నది ఏంటి అంటే, నేను వెళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి, కాపుదల కావాలి యాకోబుకి. మొట్టమొదటిగా దేవుడు తోడై ఉండాలి. రెండు, అతను వెళ్తున్న ప్రదేశంలో పరదేశంగా ఉన్నాడు కాబట్టి, క్రొత్త వ్యక్తుల్ని క్రొత్త ప్రదేశాల మధ్యలోకి వెళ్తున్నాడు కాబట్టి, వాళ్ళు ఎవరు యాకోబుని చంపేయకుండా, యాకోబుకి హాని తలపెట్టకుండా, గాయపరచకుండా అతనికి ఏం కావాలంటే కాపుదల కావాలి. ఒకటి, దేవుడు తోడై ఉండాలి. రెండు, కాపుదల కావాలట. మూడవది ఏం కావాలో చూద్దాం. నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, తినుటకు ఆహారము. మూడవది ఏంటంటే తినడానికి ఆహారం కావాలి. నాలుగవది ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఎన్ని చేయాలంటే చూడండి. మొట్టమొదటిది దేవుడు నాకు తోడై ఉండాలి. రెండవది ఆయన నాకు కాపుదలనివ్వాలి, నేను వెళ్తున్న మార్గంలో కాపాడాలి. మూడవది తినడానికి తిండి ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి. నాలుగవది కట్టుకోవడానికి బట్ట వస్త్రం ఇవ్వాలి. నాలుగవదిగా క్షేమముగా నేను తిరిగి నా తండ్రి ఇంటిని చేరుకోవాలి. ఎక్కడి నుండి అయితే బయలుదేరానో తిరిగి నా మార్గం అంతా కూడా వర్ధిల్లాలి. వర్ధిల్లితేనే కదండి ఇక్కడ తిరిగి రాగలుగుతాడు, ఈ విషయాలను నెరవేర్చబడితే. అలాగే నేను స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా ఇత్తును అంటున్నాడు. ఏమిస్తాడట? 10వ వంతు ఇస్తాడటండి.